మంగళసూత్రపు ముళ్ళు గుళ్ళు చుట్టొస్తే గట్టిపడవే అప్పలమ్మ. మరే మంగళసూత్రపు ముళ్ళు రాళ్లకు మొక్కినా గట్టిపడవే అప్పలమ్మ. నీ పసుపు కుంకుమల్ని నిలబెట్టమని దేవుణ్ణి వేడుకోవటానికి వచ్చినట్టున్నావు. నీ ఐదోతనాన్ని నిలపమని దేవుడికి ముక్కుకోవడానికి వచ్చినట్టున్నావు. నీ తాళి తెగాలని నేను ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేస్తున్నానే. నీ బొట్టు చెరగాలని నేను వారానికి 10 రోజులు యముడికి నిత్య పూజలు చేస్తున్నానే. నీతో నాకు మాట్లాడితే ఓ అవతలికి. నాతో నీకు మాట్లాడితే ఓ అవతలికి. ఇదిగో నీ గుండె పగిలే వార్త ఒకటి చెప్తాను, విని ఇంటికెళ్ళి ఏడ్చుకో. ఆ వార్త ఏదో ముందు నువ్వు ఏడ్చుకో. ఏడవాలో నవ్వాలో తర్వాత నేను తేల్చుకుంటాను. మా అమ్మాయి పెళ్లి కపిరాజు కొడుకు దాసరిదితో ఖాయం చేశావు. అమ్మాయి గారు, మురళీబాబుకేనా మీరు ఫోన్ చేస్తున్నది? అవును, మురళి నీకెలా తెలుసు? నాకంతా తెలుసమ్మా. మురళీబాబుని మీరు మర్చిపోవడమే మంచిది. ఇందాక గుళ్ళో అమ్మగారు ఆ కావేరి అమ్మగారితో మీ పెళ్లి కపిరాజు గారు అబ్బాయి దాసరిదితో కుదిర్చేశామని చెప్పారండి. అలా చెప్పిందా? అవునమ్మా. గుళ్ళో మురళీబాబు కూడా ఆ మాట విని కోపంగా వెళ్ళిపోయారు. నాకు తెలియకుండా నా పెళ్లి గురించి డిసైడ్ చేయడానికి ఆవిడెవరు? పిచ్చి తల్లి, నీ చిన్నతనంలో నిన్నడిగే నీకు చాక్లెట్లు బిస్కెట్లు కొనిపెట్టావా? నిన్నడిగే నీకు గౌన్లు ఫ్రాక్లు కొనిపెట్టావా? నిన్నడిగే నీకు పుస్తకాలు పెన్నులు కొనిపెట్టావా? అవన్నీ నీ సంతోషం కోసం కొనిపెట్టావమ్మా. ఇది అంతే. వెళ్ళి చదువుకో. ఆ దాసరిదని నేను చేసుకోను కాక చేసుకోను. నీకేది మంచో నీకంటే మాకు బాగా తెలిసే. ఈ విషయంలో ఎవరు ఏమి మాట్లాడడానికి వీల్లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. హాయ్ కళ్యాణి, ఇప్పుడు ఆఫీస్ క్లోజ్ చేస్తున్నావు, నీ ఫోన్ వచ్చింది. బై ది బై, నేను రోటరీ క్లబ్ ఫంక్షన్ లో కొత్త గజల్ పాడాను, విను. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుంది. మిస్టర్ దాశరథి, ధనముంటే ఖరీదైన దాహం కాదు, నీకు ధనం అంటే ఖరీదైన దాహం పుట్టిందని నాకిప్పుడు అర్థమైంది. ఎస్, మీ నాన్నగారు నీ పెళ్లి హయగ్రీవం గారు అమ్మాయి రవళితో నిశ్చయం చేసి తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నారని ఆ రవళి తల్లి మా అమ్మతో చెప్పిందిట. ఆ విషయం నిజంగా నాకు తెలియదు కళ్యాణి. డోంట్ ట్రై టు ఓవర్ యాక్ట్ మిస్టర్. ఆ రవళి డబ్బున్న పిల్ల, చేసుకో, సుఖపడతావు. కానీ ఇంకొకసారి నన్ను కలవాలని మాత్రం ప్రయత్నించు. కళ్యాణి, కళ్యాణి, ఐ హేట్ యు, ఐ హేట్ యు. లెంగ్త్ సరిపోయింది, కానీ నువ్వు కట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా. आस्क हिम टू गो आउट. आप बाहर जाइए. कल्याणी, बाहर जाइए. कल्याणी प्लीज, प्लीज जाइए ना. సో ఇది పెద్దల కుట్ర అన్నమాట. అవును, కొద్ది మనసున్న పెద్దల కుట్ర. వాళ్ళ బుద్ధులు మనకు తెలిసాయి కాబట్టి ఇక్కడి నుంచైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, ముందు మన అందరం ఐకమత్యంగా ఉండాలి. దాశరథిని నేను ఎప్పుడు అపార్థం చేసుకోనని ప్రమాణం చేస్తున్నాను. కళ్యాణి విషయంలో నేను అంతే, రవళిని నేను అపార్థం చేసుకోను. మురళి విషయంలో నేను అంతే. బాబు, ఇక్కడ ఎన్ని సైకిల్ ఉన్నాయేంటి? వాళ్ళంతా అక్కడ తోటలో మందు కొడుతున్నారు సార్. ఏమిటి, ఊరి చివరి తోటలో పబ్లిక్ ప్లేస్ లో మందు కొడుతున్నారా? అవును సార్, పొద్దునిచ్చి అదే పనిగా కొడుతున్నారంటండి. పీపాలు లెగిసిపోతున్నాయంటండి. సార్, తమరి మీద డిఎస్పీ గారికి కొంచెం కోపంగా ఉందన్నారు కదా, మనం ఈ కేసుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం అనుకోండి, డిఎస్పీ గారి దగ్గర మీకు మంచి పేరు వచ్చేస్తుంది కదా. సింహాచలం సార్, నువ్వు నిజంగా నా బాగా కోరేవాడివయ్యా. అప్పో ఆపే అప్ప దిగండి సార్. ఎక్కడయ్యా మందు కొట్టే వాళ్ళు? ఎక్కడ? ఈ సైకిల్ అన్ని ఆలవేశారు. అక్కడ తోటలో భారీ ఎత్తున మందు కొడుతున్నారు. సరే పద. సార్, మనం ఇలా వెళ్తే మన చూడంగానే వాళ్ళు కకావికలమైపోయి పారిపోతారు సార్. అందుకని ఇలా వెళ్ళి బ్యాక్ నుంచి ఎంటర్ అయ్యి అటాక్ చేద్దాం సార్. భలే సలహా చెప్పావయ్యా. థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఈ 4 అడుగులు మన నీళ్ళలో నడవాలి సార్. 4 అడుగుల అరఫర్లాంగ్ ఉంది కదయ్యా. అమ్మో, నాకు జరగండు, నేను దిగను. అలా అనకండి సార్, మనం డిఎస్పీ గారి దగ్గర ప్రమోషన్ కొట్టేయాలి కదా. తప్పదు సార్, ప్లీజ్
కరెక్ట్. పద పద. నెమ్మదిగా నా వెనకాలే వచ్చేయండి సార్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సింహాచలం సాయం చేయవయ్యా. అస్టిక్ ఇవ్వండి సార్. కనపడు మేడం. సింహాచలం సింహాచలం. సారీ సార్. సింహాచలం నీళ్లు దాటాక మళ్ళీ పాకాలంటావా? ఇక్కడ పాకండి సార్. ఓన్లీ ముళ్ళే ఉంగితే సరిపోద్ది. అమ్మయ్య ఎరిలు సార్, మీ వస్త్రాలను తెచ్చి తోట కూతురు మందు కొట్టే వాళ్ళందరూ దాక్కున్నారు సార్. భయపడిపోయి ఎవరు అక్కడ మందు కొడుతుంది? రండి బయటికి రండి. సింహాచలం సార్ ప్రాక్టికల్ జోక్ చేశావా? నీ పేరేంటి? భద్రాచలం అండి. ఇందాక ఈ సైకిల్ వాళ్ళందరూ ఆ తోటలో కూర్చుని మందు కొడుతున్నారు, నువ్వు నాకు చెప్పావా? చెప్పానండి, అందులో తప్పే ఉందండి. మందు కొడతామంటే ఇదయ్యా. మీరు దాన్ని అలా అంటారేమోనండి, మేము దాన్ని తాగటం అంటామండి, దీన్ని మందు కొట్టడం అంటామండి. డిఎస్పీ గారి దగ్గర నా పరువు తీయాలని ప్లాన్ వేశావు కదూ? లేదు సార్, అమ్మ తోడు, నాకు అసలు ప్లాన్ ఏంటి రాదు. మా ఇంటి ప్లాన్ కూడా వేరే వాళ్ళతో వేయించుకున్నాను. సింహాచలం ఐ విల్ సీ యువర్ ఎండ్ అయ్యా. ఆ మొక్క అనద్దండి అయ్యా. బాబు, ఈ ఐటమ్స్ కావాలి, అన్ని కొత్తవే కావాలి. మొత్తం ఎంత అవుతాయి? మొత్తం బాబు, ఈ ఐటమ్స్ కావాలి, అది కొత్తవే కావాలి. మొత్తం ఎంత అవుతాయి? మామూలుగా అయితే 3000 అవుతాయి. నువ్వు ఇలా వెర్రి వేషాలు ఇస్తున్నావు కాబట్టి 5000 అవుతాయి. బాబా, ఆ 3000కే ఇప్పించండి, మీ దండం పెడతాను. అలా రా దారికి. ఒక 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టు, సాయంత్రం వచ్చి సామానం పట్టుకెళ్ళు. ఫిబ్రవరి కదా మనం వచ్చేద్దాం. అమ్మాయి గారు, నాన్నగారే ఆ పెళ్లికి వెళ్ళారు, నన్ను కూడా రమ్మన్నారు. బండి తీసుకెళ్ళాలి. అబ్బా, కాసేపు ఆగి వెళ్ళరాదు? ఉండాలంటే బండి సామాను అది ఒకసారి లోపలికి రావా? బండి మరి ప్లీజ్. రాంపండు అక్కుపక్షి అట్లా వెధవా, ఎక్కడ తెచ్చావురా? మోసుకు రాలేక చాలా సామాన్ వదిలేసి రావాల్సి వచ్చింది. నీ మూలాన ఒక పెళ్లి వేస్ట్ అయిపోయింది వెధవా. రే రాంపండు, ఎక్కడ తెచ్చావురా? ఎక్కడ తెచ్చావు వెధవా? ఇందులో నా తప్పే లేదండి. నేను రానన్నాను. అమ్మగారు లోపలికి పిలిచారు, మంచం మీద పడుకోబెట్టారు, అంతేనండి. ఆవిడో జోకు నేనో జోకు, ఆవిడో జోకు నేనో జోకు. రేయ్, అబద్ధాలు చెప్పారంటే చంపేస్తాను. మా అమ్మాయి గదిలో ఏంటండి పని? గజం 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 ఇక్కడ కూర్చొని మాట్లాడు. వచ్చేసారా? మీకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నానండి. ముక్క పోస్తోంది, ముందు స్నానం చేయాలి, ఆ తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. అల్లుడు లోపలికి వద్దయ్యా. ఎవడ్రా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, గంట నుంచి ఇదే బస్ స్టాప్ లో నిలబడి ఉన్నాను. నంబర్ 10 బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా? గజం, నీ బెడ్రూమ్ బీరువాలో ఒక మగాడుండి బస్ స్టాప్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నాడంటే నీ శీలం మీద నాకు మహా డౌట్ వచ్చేస్తాను. మీ నాన్నతో చెప్పు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక చెక్కింగ్ వస్తాను, అప్పుడు కూడా నువ్వు ఇలాగే రెప్పరెప్పలాడుతూ ఉన్నావంటే నీకు పర్మనెంట్ గా గుడ్ బై కొట్టేస్తాను. మీ నాన్నకి గట్టిగా చెప్పు. పతివ్రతనండి. నువ్వు మహాపతివ్రతవే. నీ పక్కన ఏ మగాడుంటే ఆడే నీ మొగుడు. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని నీ బాబుతో గట్టిగా చెప్పు. ఎదురుగా ఎదంత మనిషి ఎదురుగా తెచ్చానుగా, మధ్యలో తడికరాయి పడేందుకు నాతోనే చెప్పొచ్చుగా. అబ్బాబ్బా, ఆ టీవీలో కుక్క మరుగుతుంది, ముందానికంటే. ఏమిటమ్మా ఇది? నేను మాట్లాడుతుంటే టీవీ కుక్క వస్తున్నానండి. మరి అయ్యో, ఒరే రాంపండు అయ్యా ఇల్లారా, ఉభయలకి సౌకర్యంగా ఉంటుంది, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ నెంబర్ బస్ కావాలమ్మా? నంబర్ 10. నా కూతురు ఇష్టపడతావరా? మిస్టర్ కపిరాజు, హద్దు మీరుతున్నావు. మాకు తన్నులు తినడమే కాదు, తినిపించడం కూడా వచ్చు. టేక్ కేర్. ఏంట్రా గొంతు లేస్తుంది? నీ దగ్గర పనిచేయడం నాదే బుద్ధి తక్కువరా. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని కొట్టినా తిట్టినా పోన్లే వెర్రివేదవా, వాడి పాపానికి వాడే పోతాడు అని పడున్నాను. ఇక నా వల్ల కాదురా మలప త్రాస్తుడా. నాకు రావాల్సిన డబ్బు నా మహాన్ని కొట్టు, నా దారిలో చూసుకుంటా. నీకు రావాల్సిన డబ్బేంట్రా? కందిరి గమేశం కుంక. ఆ మాటకొస్తే నువ్వే నాకు 50,000 ఇవ్వాలి. నా షాపులో కొన్ని సామాన్లు కొట్టేసి మింగేసి పగల కొట్టి చచ్చావు. మర్యాదగా నా డబ్బులు నాకు కట్టి బయలుదేరు. సత్యాన్ని పరిచయం చేస్తే డబ్బిస్తారా నాకు? ఆ డబ్బి సత్యం విషయంలో అసత్యం ఆడాను రా. ఏం చేయగలవురా నువ్వు నన్ను?
ఆటే మాట్లాడావంటే నా కొట్లో సామాన్లు కొట్టేసామని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను బొక్కలో పెట్టించేస్తారు రే కపిరాజు, ఈ రాంపండం తక్కువ అంచనా వేయకరా. వీడు పెడితే ప్రాణం ఇస్తాడు, తిడితే ప్రాణం తెస్తాడు. ఇంక నువ్వు అయిపోయావు రోయ్.